హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 24, 25, 26 డిసెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనం చూస్తే 24 వెరీ ఫేమస్ నేషనల్ కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. సో కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. 25 గుడ్ గవర్నెన్స్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో గుడ్ గవర్నెన్స్ డే. నెక్స్ట్ ఈ 26th ఈరోజు వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో వీర్ బాల్ దివాస్ ఈరోజు మనకి రాష్ట్రపతి గారు ఈ రాష్ట్రపతి భవన్ లోపల ఈ రాష్ట్రీయ బాల్ పురస్కారం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా అవార్డు వచ్చినట్లయితే. ఇక టీజీపీఎస్ ఏం ఇస్తుందంటే 50 మందికి అవార్డు ఇస్తే తెలంగాణ, ఏపీ కాకుండా మిగతా రాష్ట్రాల వాళ్ళని మాత్రమే అడుగుతుంది. రైట్. సో మనకి 50 మందికి అవార్డు వస్తే 50 మంది గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు, అది పాసిబిలిటీ అయితే మనకి లేదు. సో ఫస్ట్ చూస్తే కొన్ని థీమ్స్. సో ఈ రెండింటికి థీమ్స్ లేవు, దీనికి మాత్రం మనకు థీమ్ కనిపిస్తుంది. సో వై డిసెంబర్ 24 అని చెప్పేసి చూస్తే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, 1986లో వచ్చింది. అది ఈ డిసెంబర్ 24న అమల్లోకి వచ్చింది కాబట్టి మనము డిసెంబర్ 24న కన్జ్యూమర్స్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. థీమ్ ఏంటి మనకంటే ఈసారి వర్చువల్ హియరింగ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో వర్చువల్ హియరింగ్. ఇంకా ఏమున్నదంటే డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్. సో డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్ జస్టిస్ అని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇంకా ఈరోజు జాగో గ్రాహక్ అని చెప్పేసి ఒక స్కీమ్ మనకు స్టార్ట్ చేయడం జరిగింది. అది ఈ కామర్స్ లోపల మోసాలు జరగకుండా వినియోగదారులకి జాగ్రత్త వహించేలా చేస్తుంది అన్నట్టు. అదే మనకి సో జాగో గ్రాహక్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ అండి ఇది. సో డిసెంబర్ 25న నిన్న మన వాజ్పేయి బర్త్డే కాబట్టి జరుపుకుంటున్నాం కదా, ఆ రోజు ఒకటి గవర్నమెంట్ స్కీమ్ మనము లాంచ్ చేసుకున్నామండి. ఆ గవర్నమెంట్ స్కీమ్ పేరు చూస్తే వికసిత్ పంచాయతీ కర్మయోగ అని చెప్పేసి ఉంది. ఇది వాజ్పేయి బర్త్డే అందరికీ తెలుసు, డిసెంబర్ 25th. సో వికసిత్ ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు కొన్ని ఇనిషియేటివ్ ఉంటాయి కదా. సో వికసిత్ పంచాయతీ కర్మయోగి అని చెప్పేసి ఇది ఇండియా మొత్తం లాంచ్ చేస్తలేరు. సో మనకి కొన్ని రాష్ట్రాలే ఉన్నాయి కాబట్టి ఒక పైలట్ బేస్లో ఈ పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎంపవర్మెంట్ కోసము, వాటి యొక్క కెపాసిటీ పెంచేలా ఈ కార్యక్రమం అయితే అమలు చేస్తున్నాం మనము. సో ఫస్ట్ టైం చూస్తే ఏపీలో ఉన్నదండి, నెక్స్ట్ ఒడిషాలో ఉన్నది, తర్వాత అస్సాంలో ఉన్నది, నెక్స్ట్ 4th వచ్చేసి గుజరాత్లో ఉన్నది. ఈ 4 రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. పైలట్ ప్రాతిపదికన స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యాజ్ పర్ పిఐబి చూస్తే మనకి ఈ ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అస్సాం, గుజరాత్ అని చెప్పేసి 4 స్టేట్స్లో మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కెపాసిటీ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ మనకి పనిచేస్తుందట. సో వీర్ బాల్ దివాస్ 26న ఎందుకని చెప్పేసి చూస్తే సిక్కుల 10వ గురువు మనకి గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు. సో కల్సా సిస్టమ్ తీసుకొచ్చింది ఈ గురు గోవింద్ సింగే మనకి. సో గురు గోవింద్ సింగ్ అని చెప్పేసి ఉన్నది. సో అచ్చా ఇంకోటి మనకి ఇది గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఈ మొఘల్స్ హిస్టరీ లోపల వస్తుంది మనకి ఇది. అయితే మనము ఈ మధ్య చరిత్ర అని చెప్పేసి గ్రూప్ 2 కంటే ముందు షార్ట్ నోట్స్ చేసి ఉన్నాము ఒక క్లాసు. సో దాన్ని జనవరి 1st వీక్ లోపల మన యాప్ స్టార్ట్ అయ్యే నాటికి మొత్తం మీద ఈ మీడివల్ హిస్టరీ ఏదైతే ఉందో ఇంకా కొన్ని పాయింట్స్ యాడ్ చేసి, ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలకి కొన్ని పాయింట్స్ యాడ్ చేసి, సో చిన్న చిన్న పరీక్షలు ఉంటాయి మనకి ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, లేకుంటే ఎస్ఐపిఎస్సి లాంటి వాళ్ళకి అది ఒక్కటి చదివితే సరిపోతుందండి. అది కొన్ని పేజీలో ఉంటుంది మనకి. సో ఎస్ఐపిఎస్సిలో మనకి మ్యాథ్స్ ఎక్కువ వస్తుంది కదా, ఈ అన్సెంట్ మీడియల్ హిస్టరీ చాలా తక్కువ వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి ఈ పీసీ వాళ్ళకి ముఖ్యంగా, లేకుంటే మనకు రాబోతున్న వీఆర్ఓ లాంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి చాలా బాగా పనికి వస్తాయి షార్ట్ నోట్స్ అయితే. సో అందులో మనకి ఇది వస్తుందండి. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో కల్సా అని చెప్పేసి పిలుస్తాం కదా, గురు గోవింద్ సింగ్ స్టార్ట్ చేస్తారు అన్నట్టు. అయితే ఈయన కుమారులు మొత్తం 4 ఉంటారు. అందులో 2 వెరీ ఫేమస్. వాళ్ళ పేరు ఫతే సింగ్ అని చెప్పేసి ఒకడు, జోరావర్ సింగ్ అని చెప్పేసి మరొకరు.
వీళ్ళ ఇద్దరిని అప్పటి మొఘల్స్ చక్రవర్తి ఔరంగజేబ్ అని చెప్పేసి ఉంటాడు. సో అతను మత మార్పిడి కోసం అని చెప్పేసి బలవంతం చేస్తే వాళ్ళు మతం మార్చుకోలేదు. సో జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ త్యాగానికి గుర్తుగా December 26ని వీర్ బాల్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఈరోజు మనకి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అని చెప్పేసి ఇస్తారట మొత్తం మీద. అవి కొద్ది వరకు తెలంగాణ ఏపీ వాళ్ళు ఎవరైనా అవార్డు వస్తాయిట, అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కనీసం రెస్పాన్సిబిలిటీ రావచ్చు రాకపోవచ్చు ఎగ్జామ్లో, బట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జామ్ మనకి ఏపీఎస్ గ్రూప్ 2 వాళ్ళకి ఎకనామీ ఉన్నది. మన తక్షణ కర్తవ్యం ఏంటి అంటే 23rd 24 సర్వే, ఇది వస్తుంది రాదు వదిలిపెట్టాలి, బట్ సర్వే చదవాలి. 24-25 బడ్జెట్ చదవాలి. సో కొత్తది పాతది కాదు, అప్డేట్లో ఏది ఉంటే చదవాలి యాజ్ ఏ ఆస్పిరెంట్గా. సో నెక్స్ట్ వస్తే సో మనకి పాలిటీ ఆర్టికల్స్ ఈరోజు చాలా ఆర్టికల్స్ వచ్చినాయండి. పాలిటీ ఆర్టికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ వస్తే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా రామ సుబ్రమణ్యన్ అని చెప్పేసి వచ్చిండు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఫేమస్. సో రామ సుబ్రమణ్యన్ అని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ మనకి విజయ భారత్ అని చెప్పేసి తాత్కాలిక చైర్పర్సన్గా ఉండే. సో ఇన్ఫ్యాక్ట్ ఆమె ప్లేస్లో మన రామ సుబ్రమణ్యన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి వార్తల్లో వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్స్ పరంగా నేరుగా ప్రశ్న రావచ్చు ఇది, లేకుంటే జిఎస్ పరంగా మనకి లేదా పాలిటీ మెయిన్ సబ్జెక్టు పరంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడగొచ్చు. ఒకసారి చూస్తే మనకి పాలిటీ షార్ట్ నోట్స్ టేబుల్స్ ఉన్నాయి కదా, మనం అక్కడ ఇంకా కొన్ని టేబుల్స్ యాడ్ చేస్తున్నాం, రేపు లేదా ఎల్లుండి కల్లా అయిపోతుంది. అందులో మనకు కొన్ని టేబుల్స్ ఉన్నాయి. అందులో ఒక టేబుల్స్ సో స్టాచ్యుటరీ బాడ్ అని చెప్పేసి మొత్తం అందులో వస్తుంది. ఇదంతా కూడా మీ ప్రశ్న వస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కూడా. సో ఇది 1993 చట్టం ప్రకారం మనకి ఏర్పాటు అయింది. వాస్తవంగా మనకి ప్యారిస్ సూత్రాలు అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ ప్యారిస్ మీటింగ్ అని చెప్పేసి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ అందరూ ఏర్పాటు చేసుకోమని చెప్పేసి తీర్మానం చేస్తాం. ఆ తీర్మానానికి అనుగుణంగా 1993 చట్టం చేసి మనము NHRC అని చెప్పేసి ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఇది ఒక చట్టబద్ధమైన సంస్థగా మనము పిలుస్తున్నాం. సో దీనికి కూర్పెంట ఎలా ఉంటుంది అంటే 1+5 మెంబర్స్ అని చెప్పేసి ఉంటారు. ఈ 1 ఎవరు అంటే మనకి సుప్రీంకోర్టు యొక్క CJI కావచ్చు, లేకుంటే సుప్రీంకోర్టు యొక్క జడ్జిగా పనిచేసిన వ్యక్తి అయి ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఈ 5 మెంబర్స్ ఎవరు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఒకరేమో సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి, విరమణ చేసి ఉండాలి. సెకండ్ ఏమో హైకోర్టు యొక్క CJI ఉండాలి. ఇంకా మిగతా 3, 4, 5 ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురేమో మనకి హ్యూమన్ రైట్స్ పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. దాంతోపాటు ఈ ముగ్గురిలో ఒక్కరు అయితే మహిళ అయి ఉండాలి. ఇది చాలా కమిషన్లో మనకి మహిళలు అని చెప్పేసి ఉండమని చెప్పేసి నిబంధన ఉంటాయి. మనకి గ్రూప్ 2లో ప్రశ్న కూడా వచ్చింది దీని మీదనే. రైట్, నెక్స్ట్ ఇంకా చూస్తే వీళ్ళ యొక్క పదవీకాలం ఎంతమని చెప్పి చూస్తే మనకి 3 ఏళ్ళు ఉంటుంది పదవీకాలం, లేకుంటే 70 ఇయర్ వచ్చేంత వరకు వయసు అండి. ఏది ముందు వస్తే అది అప్లికేబుల్ అవుతుంది. రీఅపాయింట్మెంట్ కావచ్చు అంటే ఎస్ కావచ్చు. సో కంగ్రాచులేషన్స్ కావచ్చు, బట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయిడ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో అయితే తెలుగు చేసేందుకు అవకాశం లేదు. దీంతోపాటు ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మనకి ఒక 7 కమిషన్ల చైర్పర్సన్స్ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే నేషనల్ కమిషన్ ఫర్ SC కావచ్చు, లేదా ST కావచ్చు, లేదా OBC కావచ్చు, లేదా మైనారిటీ కావచ్చు, లేదా ఉమెన్ కావచ్చు, లేదా చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు. 1, 2, 3, 4, 5, 6. ఇంకోటి ఫిజికల్ విత్ డిజబిలిటీ చీఫ్ కమిషనర్ అని చెప్పేసి మొత్తం 7 మెంబర్స్ కూడా ఉంటారు. ఇది మనకు NHRC గురించి. అచ్చా, ఇంకోటి ఈ రామసుబ్రమణ్యాన్ని గుర్తించింది ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో మనకి ఎంపిక కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ ఎంపిక కమిటీని మనం ఒక దగ్గర రాసుకున్నాం షార్ట్ నోట్స్ లోపల, మీరు ఫ్రీక్వెంట్ రిఫర్ చేస్తే మర్చిపోరు. మొత్తం ఇందులో 6 ఉంటారండి. ఈ ఎంపిక కమిటీకి హెడ్గా మన PM మోడీ పనిచేస్తాడు. లోక్సభలో ప్లస్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు అని చెప్పేసి 2 ఉంటారు. లోక్సభ స్పీకర్ కావచ్చు, లేదా రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ కావచ్చు, వీళ్ళు ఒక 2. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పేసి ఉంటాడు, ఈయన ఒక్కడు. వీళ్ళిద్దరు ఈయన ఒక్కడు. మొత్తం మీద 6 కలిపి ఈ రామ సుబ్రమణ్యాన్ని పట్టుకోవడం జరిగింది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా రామ సుబ్రమణ్యన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కొన్ని రాష్ట్రాలకు గవర్నర్స్ వచ్చారండి. కొన్ని రాష్ట్రాల గవర్నర్ యొక్క బదిలీ జరిగింది.
సో మనకి ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్ ఏబిపిఎస్ అయితే కంపల్సరీ క్వశ్చన్ దీని మీద వస్తుందండి. గ్రూప్ 2లో మీరు రాసి పెట్టుకోండి కంపల్సరీ. చాలాసార్లు గవర్నర్స్ నియామకం జరిగినప్పుడు ఒకేసారి ఎక్కువ జరిగినప్పుడు మనకి ప్రశ్న వస్తుంది మ్యాచింగ్ పర్పస్ లోపల. ఒకటి చూస్తే సో మణిపూర్ మనకి 155 ఆర్టికల్ ప్రకారము సో రాష్ట్రపతి గారు గవర్నర్ నియామకము చేస్తారని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ మణిపూర్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చాడు. ఆయన పేరు అజయ్ భల్లా అని చెప్పేసి పిలుస్తాం. సో అజయ్ భల్లా అని చెప్పేసి. సెకండ్ది మిజోరం రాష్ట్రానికి కూడా సో వచ్చాడు. ఆయన పేరు వికే సింగ్. సో జనరల్ వికే సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇద్దరు కొత్తగా వస్తే 3 రాష్ట్రాలకి గవర్నర్ల బదిలీ జరిగింది. మరి తెలుసు ఆల్రెడీ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఎప్పుడు మనకి వార్తల్లో ఉండే గవర్నరు కేరళ. సో కేరళ గవర్నర్గా పనిచేసిందిగా. ఈ కేరళ గవర్నర్గా పనిచేసిన ఆరిఫ్ అహ్మద్ ఖాన్ని బీహార్కి మార్చిండ్లు. సో బీహార్కి మార్చిండ్లు. అదే మనకు రాజేంద్ర విశ్వనాథ్ అని చెప్పేసి మరొకరు ఉన్నారు. సో రాజేంద్ర విశ్వనాథ్ అని చెప్పేసి ఈ విశ్వనాథ్ ఏమో ఇంతకుముందు బీహార్కి పనిచేసిండు. ఇతన్నేమో కేరళకి ట్రాన్స్ఫర్ చేసిండు. అక్కడ ఉన్న వ్యక్తిని ఇటు వ్యక్తిని అటు అని చెప్పేసి ఇద్దరిని పరస్పరం చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన హరిబాబు కుంభంపాట అని చెప్పేసి ఉన్నాడు. సో హరిబాబు కుంభంపాట అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఈ మిజోరం రాష్ట్రానికి పనిచేసిండు. అయితే మిజోరం రాష్ట్రం నుంచి ఒడిషాకి బదిలీ చేసిండు. సో ఒడిషాకి బదిలీ చేసిండు. సో మనం కొన్ని కోడ్స్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చండి. రైట్, ఇది ఒడిష్ అంటే డిష్ అని చెప్పేసి వస్తుంది కదా, అంటే మనం ఫుడ్ తింటాం కదా. సో కుంభాలు తింటాం కాబట్టి సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లయినా పర్లేదు. సో కేరళకి మనకి బీహార్కి పరస్పరం మ్యాటర్ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. నెక్స్ట్ సో మనకి ఆరిఫ్ అహ్మద్ ఖాన్ వస్తే వాళ్ళకి హర్రర్ వచ్చినట్టు ఇంకే వెంబడి. సో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రోయాక్టివ్ గవర్నర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎక్కువగా మనకి సో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు అన్ని విషయాల లోపల. ఎక్కువ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, ఇది మనకి గవర్నర్ల గురించి అండి. సో నెక్స్ట్ చూస్తే 2 హైకోర్టులకి కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు యాజ్ పర్ 217 సబ్ క్లాస్ 1 ప్రకారము. ఒకటేమో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండి. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది సందవాలా, జిఎస్ సందవాలా అని చెప్పేసి పిలుస్తాం. సో జిఎస్ సందవాలా అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎలా మనకు గుర్తుంటుంది అంటే సంధ్యవేళ అంటే ఈ సాయంత్రం పూట హిమం అంటే చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అలా బయటకు వెళ్తే చల్లగా ఉంటుంది చలికాలం మాత్రము. సో అలా మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ది మనకు ఇంకొక రాష్ట్రం ఏంటి అంటే సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి జి నరేందర్ అని చెప్పేసి వచ్చిండు. సో మనం గుర్తుపెట్టుకోవాలి నరేందర్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి. ఒక 2 కొత్త గవర్నర్సు, 3 రాష్ట్రాల గవర్నర్ల బదిలీ జరిగింది, 2 హైకోర్టులకి సీజీలు కొత్తగా వచ్చారు కాబట్టి మేబీ 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వై? బికాస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకు వచ్చింది రామసుబ్రహ్మణ్యం అని చెప్పేసి, అది నియామకమే, గవర్నర్స్ నియామకమే, సీజే నియామకమే. కాబట్టి ఒక ప్రశ్న వస్తే గిట్ట మనకి రావచ్చు ఈ క్లాస్ నుంచి, ఇక్కడ నుంచి. రాకపోయిన ఇబ్బంది లేదండి. ఫస్ట్ మనమైతే కనీస కర్తవ్యము మినిమం సబ్జెక్ట్స్ మనం చదవాలి కాబట్టి సో ఇది కంపల్సరీ చదవాల్సిన సబ్జెక్టు. ఈరోజు కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఆర్టికల్స్. ఎకనామీ మొత్తం చూసినాం, అక్కడ ఏం మనకు దొరకలేదు. నెక్స్ట్ స్పేస్ చూస్తే గిట్ట ఇది మనం డిస్కస్ చేసినాం స్పేస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లోపల. సో పార్కర్ సోలార్ ప్రోబ్ అని చెప్పేసి ఉంది. సో పార్కర్ సోలార్ ప్రోబ్ మనకి వార్తల్లో ఉన్న ఒక అంతరిక్ష నౌక. ప్రోబ్ మీన్స్ పరిశోధన అని చెప్పేసి వస్తుంది. సో అంతరిక్ష నౌక ఇది ఒకటి. ఇది నాసా ప్రయోగించింది, 2021లో ప్రయోగించింది. కేప్ కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. డెల్టా 4 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ఈ పార్కర్ వచ్చేసి ఒక సైంటిస్ట్ పేరు, అతను అప్పుడు బతికి ఉండే ఇది ప్రయోగించినప్పుడు. సో ఒక అంతరిక్ష నౌకకి బతుకున్న శాస్త్రవేత్త పేరు పెట్టడం వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇంతవరకు ఉన్న అంతరిక్ష నౌకలు ఏవైతే ఉన్నాయో స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, లేదా ప్రోబ్స్ కావచ్చు, లేదా శాటిలైట్స్ కావచ్చు, ఆర్టిఫిషియలీ సూర్యునికి దగ్గరగా పోయిన మొట్టమొదటి నౌక అండి ఇది. సుమారుగా 61 లక్షల కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉన్నది ప్రజెంట్ అయితే ఇది. సో సూర్యునికి దగ్గరలో పోయిన నౌక అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది కాబట్టి మనకి ఇది వార్తల్లో వస్తుంది. ఇక టీజీపీఎస్ అడుగుతుంది 2020లో పంపారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపింది, దీన్ని ఏరియన్ 6 ద్వారా పంపి, అట్లా ప్రశ్న వస్తుంది. అవి 3 తప్పుగా మనం తీసుకోవచ్చు ఆప్షన్ లోపల.
నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది మనం డిస్కస్ చేసిన ఆర్టికలే బట్ వార్తల్లో వచ్చింది. సో ఇంతకుముందు రువాండా లోపల ఒక దేశం పేరు మనకిది. సో ఈ రువాండా దేశం లోపల మనకి మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి విజృంభణ చేసింది. మనం డిస్కస్ చేసినాము దాన్ని అప్పుడు. అయితే గడిచిన 42 రోజులుగా ఒక్క మార్బర్గ్ వైరస్ కేసు నమోదు కాలేదు కాబట్టి WHO అనేది రువాండా దేశం లోపల మార్బర్గ్ వైరస్ నిర్మూలన చేయడం అని చెప్పేసి ధృవీకరించింది. కాబట్టి మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడు అది ఫస్ట్ మనకు 2 రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. మొన్న TGPSలో క్వశ్చన్ వచ్చింది, గ్రూప్ 3లో వచ్చింది, గ్రూప్ 2లో కూడా వస్తే రావచ్చు. ఒక వ్యాధి మనకి వార్తలు ఉన్నప్పుడు 3 టైప్స్ వస్తాయి క్వశ్చన్ మొత్తం మీద. ఫస్ట్ ఆ వ్యాధి ఏ దేశంలో విజృంభణ చేస్తుంది, ఈ కాంటెంపరీ ప్రపంచం అంటే ఇప్పుడు సమకాలీన ప్రపంచం లోపల ఇప్పుడు ప్రజెంటు. సో రువాండా ఒకటి. ఈ వ్యాధిని ఫస్ట్ టైం ఎప్పుడు కనుక్కున్నారు అట్లా కూడా వస్తుంది. సో ముఖ్యంగా కొత్త రకం వ్యాధి అయితే గట్రా ఇంకా ఎక్కువ సార్లు వస్తుంది. సో 1967లో దీన్ని వెరీ ఫస్ట్ టైం మనకి జర్మనీలోని రువాండా ప్రాంతం మార్బర్గ్ ప్రాంతం లోపల గుర్తించారు ఈ వైరస్ని. కాబట్టి మనకి మార్బర్గ్ అని చెప్పేసి పేరు పెట్టారు. అచ్చా, ఇంకోటి వాస్తవంగా ఈ ఉగండా కోతుల నుంచి వచ్చింది ఇది. వీళ్ళు ఉగండా కోతుల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వైరస్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. సో కాబట్టి వీళ్ళకి మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి ఆ ప్రాంతం లోపలనే వచ్చింది అన్నట్టు. సో ఉగండా కోతుల్లో గుర్తించారు. మనకి ఇది వ్యాప్తి అనేది ఎట్లా అంటే ఎక్కువ పండ్ల గబ్బిలం అని చెప్పేసి, ఫ్రూట్ బ్యాట్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సో దాని ద్వారా మనకి ఎక్కువైతే వస్తుంది. సో ఇప్పుడు WHO ఏమనేది అంటే ఈ మార్బర్గ్ కనిపిస్తుందండి, పవర్ పోయినప్పటికీ మనకి కనిపిస్తుంది. ఓకే రైట్. ఇంకా మనం అన్ని సౌకర్యాలు ఇట్లా ఏది ఇంకా నీట్గా బాగా నీట్గా అట్లా ఏం అవసరం లేదండి. సో మనిషికి అయితే కనిపిస్తుంది, సరిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే ఏది పర్యావరణ అంశాలు ఒక 2 మనకి అప్డేట్ వచ్చాయండి. అది ముఖ్యంగా APPS వాళ్ళు బాగా ఫోకస్ చేయాలి. ఇది ఇండియాలో మొట్టమొదటి జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ నెట్ జీరో కార్బన్ ఎయిర్పోర్టు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వస్తాయి. సో కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనకి దేవి అహల్యాబాయ్ ఎయిర్పోర్ట్, ఇది ఇండోర్లో ఉంటుంది, స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో దేవి అహల్యాబాయ్, సో అహల్యాబాయ్ అని చెప్పేసి పేరు అండి, మనకి ఎయిర్పోర్ట్ పేరు అది సాధించింది అండి. జీరో వేస్ట్ అక్కడ అంటే సో మనకి ఈ ఘన వ్యర్థం కావచ్చు, ద్రవ వ్యర్థం కావచ్చు, దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు, రెడ్యూస్ చేస్తున్నారు, రికవర్ చేస్తున్నారు, లేదా రీయూజ్ చేస్తున్నారు. 4R సైకిల్ ద్వారా మనకి ఒక కంపెనీ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేపట్టింది. దాని పేరే ఇండిగో, కంపెనీ పేరు, ఆ ప్రాజెక్ట్ పేరు ఇండిగో. సో ఇండిగో రీచ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండిగో రీచ్ అనే ప్రాజెక్ట్ ద్వారా, ఇండిగో అనేది CSR ద్వారా ఈ ఇండోర్లో ఉన్న అహల్యాబాయ్ ఎయిర్పోర్ట్ లోపల జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ఘనత సాధించింది. ఇలా ప్రశ్న మనకైతే వస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి పర్యావరణం చూస్తే మనకి రెడ్ పాండా ఒక జీవి వార్తల్లో వచ్చింది. సో రెడ్ పాండా, సో ఈరోజు మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ లోపల చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తున్నాయండి. సో ఇది జనరల్లీ సిక్కిం రాష్ట్రం యొక్క జంతువు అండి. ఇది మనకి వార్తల్లో వచ్చింది. మనకు వాస్తవంగా ఎక్కడి నుంచి అంటే మనం తీసుకున్నది సో నెదర్లాండ్లో ఉన్న రొటర్ డ్యామ్ ఉంది కదా. సో ఈ రొటర్ డ్యాము జూ నుంచి ఒక 2 రెడ్ పాండాని, ఎర్ర పాండా అని చెప్పేసి పిలుస్తాం, లేదా రెడ్ పాండా అని చెప్పేసి పిలుస్తాం మేబీ. ఈ రొటర్ డ్యాము నుంచి వెస్ట్ బెంగాల్లో ఉన్న, డార్జిలింగ్లో ఉన్న సో పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్కి, సో పద్మజా నాయుడు హిమాలయన్ జూ పార్క్కి తీసుకొచ్చుకున్నాం మనం బ్రీడింగ్ కోసం అని చెప్పేసి. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. సో ఇండియాలో మనకి ఇది వెరీ ఫేమస్ జూ పార్కు, వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ లోపల ఉంటుంది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి, పద్మజా నాయుడు ఎవరని చెప్పేసి, ఆమె యొక్క స్పెషల్ ఏంటని చెప్పేసి మీరు ఇది ఆన్సర్ చేసే ప్రయత్నము చేయండి. ఇవి APPS గ్రూప్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. సో మీరు ఇంకా స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే గిట కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్ట్ని నిన్న మధ్యప్రదేశ్ లోపల PM మోడీ గారు శంకుస్థాపన చేసిండు. ఇంతకుముందే క్లాస్ని షేర్ చేసిన నేను 21 లోపల, మనము 22nd ఇయర్ లోపల ఆ క్లాస్ చేసినాం మనము. సో అది సేమ్ క్లాస్ అండి, ఇక్కడ ఏం మార్చుకోవద్దు, గణాంకాలు కూడా సేమ్ అవే పనికి వస్తాయి. ఏంటి కెన్ బెట్వా అంటే సో నదుల అనుసంధాన ప్రాజెక్ట్ ఇది. సో కెన్ బెట్వా నదుల అనుసంధానము. సో ఎందుకు ఇట్లా లింకింగ్ చేస్తాం రివర్స్ని అంటే ఒకవైపు మనకి కరువులు వస్తాయి, మరొక వైపు వరద వస్తుంది.
అంటే వరద వచ్చిన కాడ సర్ప్లస్ వాటర్ ఉంటుంది. సర్ప్లస్ వాటర్ని ఆ డ్రాట్ కరువు ఉన్న ప్రాంతం వైపు మనం తరలిస్తాము, దాన్ని లింకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాస్తవంగా మనకి 1980s లోపల ఏమైంది అంటే, సో 80 లోపలనే, 80s ఏం కాదు, నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి ఈ నదుల యొక్క లింకింగ్ మీద ఒక ప్రణాళికలను తయారు చేస్తారు. మొత్తం మీద 30 రివర్స్ని లింకప్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అందులో ద్వీపకల్ప నదులు వచ్చేసి 16 ఉంటాయి, హిమాలయన్ అని చెప్పేసి ఒక 14 ఉంటాయి. ఈ 30 నదుల్లో ఫస్ట్ లింకింగ్ ప్రాజెక్ట్ పేరు మనకి కెన్ బెట్వా అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో మనకి వాస్తవంగా ఇది బుందేల్ఖండ్ ప్రాంతం కోసము ఉద్దేశించబడ్డ ప్రాజెక్టు. సో మనకి ఎంపీలో ఉంటుంది, యూపీలో ఉంటుందండి. సో ఇది మనకి కెన్ నది అండి, ఇదేమో బెట్వా నది అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ రెండు కూడా మనకి యమునా యొక్క ఉపనదులు అండి ఇవి. సో యమునా రివర్ ఉంది మనకు, దాని యొక్క ఉపనదులు అని చెప్పేసి పిలుస్తాం. మా క్లాసు 35 మినిట్స్ ఉంటుంది, నేను ఒక 5 మినిట్స్లో చెప్పేస్తా. సో అదే మనకి ఫుల్ కోర్స్కి తేడా ఏంటి అంటే చాలా తేడా ఉంటుంది. మనకి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్కి ఫుల్ కోర్స్కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఫుల్ కోర్స్లో చాలా నెమ్మదిగా, ఎటువంటి మనకి తొందర లేదు. సో డ్యూరేషన్ టైం ఏదైతే ఉందో టైం ఇంకా చూస్తే మనకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ దగ్గరలో లేవు కాబట్టి నెమ్మదిగా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్ నేర్చుకోవచ్చు, ఒత్తిడి లేకుండా నేర్చుకోవచ్చు. సో కెన్ బెట్వా ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నా, మనం ఎప్పుడే గుర్తుపెట్టుకోవాలి, ఆధార బాధార ఉండద్దు. ఇది ఉండద్దు అంటే నోటిఫికేషన్ వచ్చే నాటి నీ దగ్గర ఓన్లీ 1 రిఫరెన్స్ అయి ఉండాలి, అది నీ రిఫరెన్స్ అయి ఉండాలి. అంటే పాలిటీ పుస్తకం ఉంటే గిట్ట ఏ పుస్తకం ఫాలో అయినప్పటికీ ఓన్ నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ను 10 టైమ్స్ కంటే ఎక్కువ రివిజన్ చేసుకోవాలి. ఎకనామీ ఉంటే ఒక నోట్స్ ఉండాలి, దాన్ని 10 టైమ్స్ కంటే ఎక్కువ రివిజన్ చేసుకోవాలి. అంతే. ఇంకా మళ్ళీ నెంబర్ 2 నోట్స్ అంటూ ఉండద్దు. ఏమన్నా ఉంటే అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ లాంటివి ఉండాలి, కానీ అది కూడా సింగిల్ సోర్సే అండి. 150 మార్క్స్ అవసరం లేదు, మీరు కష్టపడేది 150కి అవసరం లేదు. 110 నుంచి 115 స్కోర్ ఎనఫ్ ఏ పేపర్లో అయినా. సో మీరు ఇంకో 40 మార్కుల కోసం కష్టపడి 40 సోర్స్ని పట్టుకుంటున్నాం మనం. ఆ 40 సోర్స్ పట్టుకుని లేపు ఉన్న సోర్స్ ఎగిరిపోతుంది. సో మనం ఇక్కడ చూస్తే గిట్ట ఇది మనకు మధ్యప్రదేశ్ అండి, ఇవి రెండు మధ్యప్రదేశ్లో పుడతాయి. ఇక్కడ మాత్రం ఇది యూపీ లోపల మనకి ప్రవహిస్తుంది కదా. సో ఇక్కడ ఒక రిజర్వర్ ఉంటుంది మనకు, ఇదేమో సర్ప్లస్ అండి. ఇక్కడ నుంచి ఒక కాలువ ఉంటుంది 221 km అని చెప్పేసి, ఇక్కడ మరొక రిజర్వేర్ని నిర్మిస్తాం. ఇక్కడ నుంచి మనకి ఆ డ్రాట్ ఏరియాకి వాటర్ పంపిస్తాం. సర్ప్లస్ నుంచి డ్రాట్ ఏరియాకి వాటర్ పంపిస్తాం కాలువ ద్వారా. ఇక్కడ మనకి సో లోయర్ ఓర్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ కూడా ఉంటుంది మనకి. సో ఇదే మనకు కెన్ బెట్వా అని చెప్పేసి పిలుస్తాం. దీని ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చూస్తే, ఇరిగేషన్ అనేది అంటే మనకు నీరు అనేది, సో సాగునీరు 10.62 లక్షల హెక్టార్లకు అందిస్తుంది. 10.62 మనకు ఇంతమంది క్లాస్ నేను చూసిన ఎట్లా చెప్పిన అని చెప్పేసి. సో అప్పుడు 8 పాయింట్ అని చెప్పేసి చెప్పిన మనం 10.62 అని చెప్పేసి పిఐబి నోట్స్లో ఉండే డౌట్ అని చెప్పినాం కదా, 10.62 అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ది సో డ్రింకింగ్ వాటర్ కూడా అందిస్తుందండి. అదొక 62 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ని అందిస్తుంది అన్నట్టు. 3 సో హైడ్రో పవర్ కూడా అందిస్తుంది, ఒక 103 మెగావాట్స్. సోలార్ పవర్ని కూడా అందిస్తుంది, ఒక 27 మెగావాట్స్ అని చెప్పేసి. ఇవన్నీ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రశ్న వస్తుంది ఇప్పుడు కంపల్సరీ. రైట్. ఇక్కడ మనకి ఇంకో ప్రాజెక్ట్ కదా, ఇది చెప్పలే అనుకుంటారు. సో లోయర్ ఓర్ కదా, ఇది వచ్చేసి దౌదన్ ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ నిన్న శంకుస్థాపన చేసింది ఇక్కడనే పిఎం మోడీ గారు. ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఉంది కదా, ఈ సర్ప్లస్ వాటర్ని కాలువ ద్వారా 221 km ఉంటుందట, ఆ కాలువ ద్వారా మనకి బెట్వాకి పంపిస్తారు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క అవసరాలు అయితే మనకి తీర్చుకుంటారు అన్నట్టు. సో ఇది 2021 మార్చి 22న ఆ రోజు, ఎందుకంటే మనకి వరల్డ్ వాటర్ డే అని చెప్పేసి పిలుస్తాం, మార్చ్ 22 కదా. సో మన మధ్యప్రదేశ్ను యూపీ ప్రభుత్వాలు ఒప్పందం తీసుకోవడం జరిగింది. ఎందుకు ఒప్పందాలు అంటే, ఇది వాటర్ కాబట్టి, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి, రాష్ట్రాలు ఒప్పుకుంటేనే కేంద్రం ప్రాజెక్ట్ చేపడుతుంది కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. సో మనకి ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, 22 మార్చి 21 ఇయర్ లోపల ఒప్పుకున్నారు. వై 22 అంటే మనకి ఆ రోజు వాటర్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకి, ఎందుకు ఇంత 20 కోట్లు ఆమోదిస్తే ఇప్పుడు శంకుస్థాపన ఎందుకు 3-4 ఏళ్ళు కాలం పట్టింది అంటే, సో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రకృతి విరుద్ధం చేస్తున్నావు. నీరు మనకి ఇది జనరల్గా పల్లం ఎటువైపు ఉంటే అటువైపు పోవాలి. సినిమా ఉంటుంది మనకి, ఏది మహేష్ బాబుది. సో మహేష్ బాబు సినిమా ఉంటుంది ఇట్లా, నీరు అటువైపు పోతే పల్లం అటు సావు అని చెప్పేసి చెప్తారు కదా. అట్లా మనకి పల్లం వైపు కాకుండా దీన్ని కృత్రిమంగా మనము ఒక దారి వేరే ఏర్పాటు చేస్తున్నాం ప్రకృతి విరుద్ధంగా. సో అట్లా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోటి మనకు పన్నా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి, సో ఈ కెన్ నది ఇట్లా పోతుంది కదా, దీనికి ఇబ్బంది అట. సో అందుకని చెప్పేసి వాళ్ళు ధర్నా లాంటివి చేస్తే ఇన్ని రోజులు మనకి పెండింగ్ అయితే ఉండిపోయింది.
నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. సో పెద్దది ఏం లేదు, 1924లో మనకి సో డిసెంబర్ 26ని ఇదే రోజు మనకు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఐఎన్సి మీటింగ్స్ అని చెప్పేసి ఉండే. మనం క్లాస్ చేసినాం లైవ్, అది వాస్తవంగా రికార్డ్ క్లాస్ కాదు. 3 గంటలకు పైగా లైవ్ సెషన్ మనం చేసినాం. ఒకసారి 9కి స్టార్ట్ చేసి 1:30కి సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయాక బంద్ చేసినాం. స్టార్టింగ్లో ఉండే అది. సో పెద్ద క్లాసులు ఉండే అప్పుడు. సో అప్పుడు చూస్తే మనకు అందులో ఐఎన్సీ అని చెప్పేసి వచ్చింది కదా. 1924లో ఐఎన్సీకి మన గాంధీజీ గారు అధ్యక్షత వహిస్తారు. అది గాంధీజీ యొక్క ఓన్లీ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది బెల్గాంలో ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో 100 ఏళ్ళు అయింది కాబట్టి సో మనకి వార్తల్లో వచ్చింది. జస్ట్ 100 ఏళ్ళు అని చెప్పేసి అచీవ్మెంట్, జస్ట్ బెల్గాం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి ఇంటర్నేషనల్ అఫైర్స్ మనకి. సో సౌత్ కొరియా దేశం వార్తల్లో వచ్చిందండి. సో దక్షిణ కొరియా దేశం వచ్చేసి వార్తల్లో వచ్చింది. ఏంటి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది ఆసియాలో 2వ సూపర్ ఏజ్ కంట్రీగా నమోదైంది. సో మీకు ఇది నౌనే దక్షిణ కొరియా. సో సూపర్ ఏజ్ కంట్రీ అంటే ఏంది, జపాన్ తర్వాత సెకండ్ అని చెప్పేసి పిలుస్తున్నమాట సూపర్ ఏజ్ కంట్రీ విషయంలో. అయితే 65+ ఏజ్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే, ఎక్కువ ఉన్న వాళ్ళు 7% కంటే ఎక్కువ ఉంటే, 65+ ఏజ్ వాళ్ళు 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనము సో ఏజ్డ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం పాపులేషన్లో అట్లా ఉంటే. ఇదే 65+ ఏజ్ వాళ్ళు 14% కంటే ఎక్కువ ఉంటే సో దాన్ని సూపర్ ఏజ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆసియాలో అటువంటిది ఫస్ట్ జపాన్ ఉన్నది, సెకండ్ వచ్చేసి సౌత్ కొరియా ఉంది. ప్రశ్న ఎలా వస్తుందంటే ఈ క్రింది వాటిలో అధిక వృద్ధ జనాభా కలిగిన కంట్రీస్ ఏంటని చెప్పేసి సౌత్ కొరియా, జపాను, ఫిలిప్పీన్స్, అమెరికా ఇట్లా ఇచ్చి 1, 2, 3, 4 అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తున్నాడు. కాబట్టి దక్షిణ కొరియా, సౌత్ కొరియా అని చెప్పేసి ఇంకొకటి జపాన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఆసియాలో 2 కంట్రీస్ అండి, 2 కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే మనకు స్కీమ్స్ గ్రాహక్ జాగో అని చెప్పేసి ఈ కామర్స్ వెబ్సైట్ యొక్క మోసాల పట్ల జాగ్రత్త ఉండాలని చెప్పేసి మనకి కన్జ్యూమర్ అఫేర్స్ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు. విక్షిత్ పంచాయతీ కర్మయోగ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, ఈ ఒడిషా, తర్వాత గుజరాత్, అస్సాం లోపల ఇది స్టార్ట్ చేసింది పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ యొక్క డెవలప్మెంట్ లేదా ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి. నియామకాలు చూస్తే ఐసాకే వాలు అని చెప్పేసి ఉన్నది. సో ఐసాకే వాలు అని చెప్పేసి టోంగా దేశం ఏదైతే ఉందో ఆ టోంగా దేశం యొక్క ప్రధానమంత్రి. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ అండి పర్సన్స్. సో శ్యామ్ బెనగల్ ఫేమస్ డైరెక్టర్. సో శ్యామ్ బెనగల్ అన్ఫార్చునేట్లీ మరణించాడు. సో ఇతనిది తెలంగాణ, మన హైదరాబాద్ కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. 2005లో ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 1976లో పద్మశ్రీ వచ్చింది. 1991లో పద్మభూషణ్ అని చెప్పేసి వచ్చింది. సో ఇతను ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి అంకుర్ అని చెప్పేసి పిలుస్తాం, అంకుర్ అని చెప్పేసి. 2006 నుంచి 12 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన వ్యక్తి మన శ్యామ్ బెనగల్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న తెలంగాణ వ్యక్తి కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ రిపోర్ట్స్ అండి. నెట్వర్క్ రెడ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఇండియా ర్యాంకు 49th వచ్చిందండి. 60 ర్యాంక్ నుంచి 11 స్థానాలు మనమైతే మెరుగుపడ్డాం నెట్వర్క్ రెడ్నెస్ ఇండెక్స్ లోపల. అవార్డు చూస్తే మొన్న మనకి డిసెంబర్ 23 చరణ్ సింగ్ బర్త్డే కదా, కిసాన్ దివాస్ కదా. అయితే ఆ చరణ్ సింగ్ పేరు మీదుగా కిసాన్ ట్రస్ట్ అని చెప్పేసి చరణ్ సింగ్ స్థాపించిండు దాన్ని. సో కిసాన్ అవార్డ్స్ అని చెప్పేసి 4 టైప్స్ అవార్డ్స్ ఇస్తున్నారండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తలేదు కాబట్టి, ఒక ప్రైవేట్ ట్రస్ట్ కాబట్టి అంత ఫేమస్ కాకపోవచ్చు, బట్ ఇంకో రకంగా ఫేమస్ అవుతుంది. చరణ్ సింగ్ మన 5th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాబట్టి మేబీ ఆయన పేరు మీద ఒక అవార్డు వచ్చింది కాబట్టి, ఇది ఫస్ట్ అవార్డు కాబట్టి చెప్పలేం, ఇస్తే ఇటు ఇవ్వచ్చు. ఒకసారి చూసి చదువుతా, నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. సో మనం చూస్తే కిసాన్ అవార్డు అనేది ఈ చరణ్ సింగ్ పేరు మీదకి ఇస్తున్నాం మనము, ఈ 4 అవార్డ్స్ మొత్తము. సో కిసాన్ అవార్డు వచ్చేసి ప్రతీమ్ సింగ్కి వచ్చిందండి. సో ప్రతీమ్ సింగ్ అని చెప్పేసి ఇదేమో కిసాన్ అవార్డు వచ్చిందండి. నెక్స్ట్ చూస్తే కృషక్ ఉత్తమ్ అవార్డు అని చెప్పేసి ఫిరోజ్ హుస్సేన్కి వచ్చింది. సో ఫిరోజ్ హుస్సేన్కి కృషక్ ఉత్తమ అవార్డు అని చెప్పేసి వచ్చింది. నెక్స్ట్ సేవా రత్న అవార్డు గోస్ టు రాజేంద్ర సింగ్. సో రాజేంద్ర సింగ్కి సేవా రత్న అవార్డు వచ్చింది. ఇవన్నీ చరణ్ సింగ్ పేరు మీద ఇస్తున్నాము. నెక్స్ట్ కలాం రత్న అవార్డు అని చెప్పేసి నీరజ్ చౌదరికి వచ్చింది. నీరజ్ చౌదరి మహిళ ఈమె.
సో కలాం రత్న, ఇందులో ఈ కలాం రత్న అవార్డు ది బెస్ట్ అవార్డు అట. కాబట్టి ఇది ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. అందులో మహిళ కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాల్సిందే మనము. సో ఇది ప్రతిమా సింగ్ కిసాన్ ఫిరోజ్ కృషక్ ఉత్తమ్ అవార్డు, రాజేంద్ర సింగ్ సేవా రత్న, నీరజ్ చౌదరి అని చెప్పేసి మనకు కలాం రత్న అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్. తెలంగాణ అంశాలు మనకి ఏమీ వార్తల్లో లేవు. సో ఇవి అండి. ముఖ్యంగా ఏబిపిఎస్ వాళ్ళు పాలిటీలో ఉన్న 2 హైకోర్ట్స్ ఫోకస్ చేయండి, 2 గవర్నర్స్ 3 గవర్నర్స్ బదిలీలు ఫోకస్ చేయండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఫోకస్ చేయండి. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఎక్కడ ఉద్భవించింది 1967 అని చెప్పేసి జర్మనీ గుర్తుపెట్టుకోవాలి. రువాండా దేశంలో ఉద్యమం చేస్తుందని చెప్పేసి. పర్యావరణ అంశం లోపల ఫస్ట్ జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అది ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ రెడ్ పాయింట్ ఎక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాము ఆ దేశం పేరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏపీపీఎస్ వాళ్ళు కాబట్టి టీజీపీఎస్ చూస్తే కెన్ బెట్వా నదుల అనుసంధానం అనే యొక్క ఉపయోగాలు ఏంటి, ఇరిగేషన్, హైడ్రో పవర్, సోలార్ పవర్, డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి చూస్తే 4 ఉన్నాయి. ఆ గణాంకాలు కూడా అవసరమే. 10.62 లక్షల హెక్టార్స్ అని చెప్పేసి, లేదా 62 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ అని చెప్పేసి, 103 మెగావాట్స్ సోలార్ ఎనర్జీ అని చెప్పేసి, హైడ్రో పవర్ అని చెప్పేసి, ఒక 27 మెగావాట్స్ సోలార్ అని చెప్పేసి అది ఇస్తుంది కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో మధ్యప్రదేశ్ లోపల మన పిఎం మోడీ గారు December 25న శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది కరెంట్ అఫైర్స్ అండి. రైట్. సో ఇక్కడ మీకు ఎకనామీ ఫుల్ కోర్స్ మనం లాంచ్ చేయబోతున్నాము యాప్ లోపల కంప్లీట్గా తక్కువ ప్రైస్కే. అది కంపల్సరీ మీ నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది ఎప్పటిలోగా వస్తుందో దాన్ని బట్టి అది వచ్చేలోపు ఒక రోజు ముందు మనం కంపల్సరీ పూర్తి చేసుకుంటాం. సో క్లాసెస్ అనేది క్వాలిటీ కంటెంట్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ లేదండి. సో మనం ఫుల్ కోర్స్ని ఇంతవరకు ఎప్పుడు ఏం చెప్పలేదు. అదేవిధంగా ఇండియన్ పాలిటీ కూడా చెప్పేస్తున్నాం. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి ఎస్ఎన్టీ చెప్పేస్తున్నాం. అయితే మనం ఈ ఎస్ఎన్టీ వచ్చేసి 75 మార్కులు 300 అవర్స్ కదా, ఈ గ్రూప్ 2 కోసం కాదు. మనము ఏదైనా ఆదరబాదర కాకుండా నేను మళ్ళీ చెప్పిన ఇంతకుముందే. సో నెక్స్ట్ గ్రూప్ 2 కోసం ఈ గ్రూప్ 2 కోసం మనం కొంచెం హెల్ప్ అయితే చేసే ప్రయత్నం చేద్దాం. ఏవైతే మీకు గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని చేద్దాం. స్టార్ట్ చేయవచ్చు న్యూక్లియర్ ఎనర్జీతోని. బట్ మన ఏబిపిఎస్ తెలుగు అకాడమీ పుస్తకాన్ని మనం ఆర్డర్ చేసినాము. ఒక ఫ్రెండ్ పంపుతున్నాడు, బట్ అది ఇంకా మనకి రాలేదు. అది రాకముందు క్లాస్ చేస్తే మళ్ళీ పాయింట్స్ యాడ్ చేసిన అవసరం వస్తుంది. సో తెలుగు అకాడమీని ఎప్పుడూ విస్మరించవద్దు కాబట్టి అది తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం కంప్లీట్గా. సో ఇది మన ప్లాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా యాప్ తీసుకోలే అండి, అది ఇంకా యాప్ మనం తీసుకుందాం.